ఫ్రంట్ హ్యాండ్ మెహందీ డిజైన్ ఎలా వేయాలో చూసేద్దాం రండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హెన్నా బై శ్రీ గామాసు. హ్యాండ్ కి మధ్యలో ఒక సర్కిల్ డ్రా చేసి దాని లోపల థిక్ ఫిల్లింగ్ అనేది చేసుకున్నాను. దానిపైన మళ్ళీ థిన్ సర్కిల్ డ్రా చేసి స్మాల్ హమ్స్ అలాగే బిగ్ హమ్స్ అనేవి యాడ్ చేశాను. బిగ్ హమ్స్ అవుటర్ లైన్ థిక్ చేసుకున్నాను. 4 సైడ్స్ స్పైరల్ అనేవి యాడ్ చేస్తున్నాను. ఇలా స్పైరల్స్ అన్ని యాడ్ చేసిన తర్వాత దాని లోపల థిక్ ఫిల్లింగ్ అనేది చేసుకోవాలి. అలాగే అవుటర్ లైన్ కూడా థిక్ చేసుకోవాలి. స్పైరల్ కి మధ్యలో ఇలా లీవ్స్ అనేవి యాడ్ చేస్తున్నాను. ఇలా 3 లీవ్స్ యాడ్ చేశాను. ఈ 3 లీవ్స్ అవుట్ లైన్స్ కూడా థిక్ చేసుకోవాలి. ఇట్లా 4 సైడ్స్ స్పైరల్స్ మిడిల్ లో లీవ్స్ అనేవి యాడ్ చేసుకోవాలి ఈవెన్ గా. పైవైపున్న లీఫ్ కి కొంచెం గ్యాప్ ఇచ్చి ఒక థిన్ లైన్ అనేది డ్రా చేసాం. తర్వాత ఆ డిజైన్ కి అవుట్ లైన్ డ్రా చేసి ఆ లైన్ కి ఆ డిజైన్ కి అవుటర్ లైన్ కి మిడిల్ లో ఇలాగా స్పైరల్ ప్లస్ హమ్స్ ప్లస్ బిగ్ హమ్స్ ఫిల్లింగ్ అనేది చేసుకుంటున్నాను. అంటే ఇక్కడ ఏంటంటే స్పైరల్ విత్ డాట్ అనేది డ్రా చేసి దానికి స్మాల్ హమ్స్ అలాగే బిగ్ హమ్స్ అనేవి యాడ్ చేస్తున్నాను. ఇలా మొత్తం ఫిల్ చేసుకున్న తర్వాత పైన మళ్ళీ థిన్ లైన్ డ్రా చేసి ఆ 2 థిన్ లైన్స్ థిక్ చేసుకోవాలి. మళ్ళీ థిన్ లైన్ డ్రా చేసి దానికి హమ్స్ అనేవి యాడ్ చేస్తాను. కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ థిక్ లైన్ అలాగే థిన్ లైన్ డ్రా చేస్తున్నాను. దానికి హమ్స్ అనేవి యాడ్ చేస్తున్నాను. ఈ 2 లైన్స్ కి మిడిల్ లో చెక్స్ ప్యాటర్న్ వచ్చేలా డ్రా చేస్తున్నాను. ఇట్లా స్లాంటింగ్ లైన్స్ డ్రా చేసి ఆ లైన్ మీద బోల్డ్ లీవ్స్ వచ్చేలాగా యాడ్ చేస్తున్నాను. ఇట్లా లీవ్స్ అన్ని యాడ్ చేసిన తర్వాత వాటి మిడిల్ లో డాట్స్ అనేవి పెట్టుకోవాలి. ఇప్పుడు అరచేతిలో ఇట్లా కర్వ్ షేప్ లో లైన్స్ అనేవి డ్రా చేస్తున్నాను. థిక్ లైన్ అలాగే థిన్ లైన్. ఇప్పుడు పైన థిన్ లైన్ కి హమ్స్ అనేవి యాడ్ చేస్తున్నాను. కింది వైపు ఉన్న థిన్ లైన్ లో ఫిల్లింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ కూడా స్పైరల్ విత్ డాట్ అనేది డ్రా చేసుకున్నాను. దానికి స్మాల్ హమ్స్ అలాగే బిగ్ హమ్స్ అనేవి డ్రా చేస్తున్నాను. సేమ్ ఇదే ఫిల్లింగ్ ఆ ప్లేస్ అంతా ఫిల్ చేసుకోవాలి. తర్వాత పైవైపు ఉన్న హమ్స్ కి ఫస్ట్ స్పైరల్ విత్ డాట్ అనేది డ్రా చేసి బిగ్ హమ్స్ అనేవి యాడ్ చేశాను. అంటే ఫ్లవర్ లాగా. తర్వాత ఒక స్పైరల్ అనేది డ్రా చేస్తున్నాను. దానికి హమ్స్ కి మిడిల్ ఉన్న గ్యాప్ ని థిక్ చేసుకున్నాను. సేమ్ ఇదే ప్రాసెస్ రిపీట్ అవుతుంది. ఫ్లవర్ అలాగే స్పైరల్, మళ్ళీ ఫ్లవర్ మళ్ళీ స్పైరల్. ఇట్లా ఫ్లవర్ స్పైరల్ అన్ని వేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత వాటి అవుటర్ లైన్ అనేది థిక్ చేసుకుంటున్నాను. ఫ్లవర్ లోపల పెటల్స్ కి ఆరెంజ్ షేడింగ్ అనేది చేసుకుంటున్నాను. అలాగే స్పైరల్ లోపల ప్లేస్ కూడా ఆరెంజ్ షేడింగ్ అనేది చేసుకుంటున్నాను. తర్వాత ఇలా క్రాస్ గా థిన్ లైన్ థిక్ లైన్ ని డ్రా చేసి పైవైపు ఉన్న లైన్ కి స్మాల్ హమ్స్ అలాగే బిగ్ హమ్స్ అనేవి యాడ్ చేశాను. ఆ హమ్స్ కి పైన మళ్ళీ థిన్ లైన్ డ్రా చేసి హమ్స్ కి లైన్ కి మిడిల్ లో ఉన్న గ్యాప్ ని థిక్ ఫిల్లింగ్ అనేది చేసుకుంటున్నాను. మళ్ళీ థిన్ లైన్ డ్రా చేసి దానికి స్మాల్ హమ్స్ అనేవి యాడ్ చేశాను. ఆ హమ్స్ కి పైన ఇట్లా బోల్డ్ లీవ్స్ అనేవి ఈవెన్ డిస్టెన్స్ లో ఉండేలాగా డ్రా చేసుకోవాలి. ఈ లీవ్స్ కి కొంచెం గ్యాప్ ఇచ్చి ఇలా కర్వ్ షేప్ లో లైన్ అనేది డ్రా చేశాను. ఆ కర్వ్ అవుట్ లైన్ థిక్ చేసుకున్నాను. దానిపైన థిన్ లైన్స్ అనేవి డ్రా చేసుకున్నాను కర్వ్ షేప్ లోనే. వాటికి హమ్స్ అనేవి యాడ్ చేశాను. ఇప్పుడు ఇక్కడ ఉన్న మిగిలిన ప్లేస్ లో చెక్స్ ప్యాటర్న్ అనేది డ్రా చేస్తున్నాను. ఇక్కడ సేమ్ కింద చెక్స్ ప్యాటర్న్ ఏం డ్రా చేసామో అలానే, కాకపోతే మిడిల్ లో ఇలా థిన్ లైన్స్ అనేవి వస్తాయి. సేమ్ ఇలానే బోల్డ్ లీవ్స్ అనేవి యాడ్ చేసుకోవాలి లైన్ లో. తర్వాత మిడిల్ లో డాట్స్ అనేవి పెట్టుకోవాలి. అంటే చెక్స్ ప్యాటర్న్ ఉంది కదా స్క్వేర్ మిడిల్ లో. ఇప్పుడు ఫింగర్ డిజైన్ చూడండి. ఒక 2 థిన్ లైన్స్ డ్రా చేశాను. దానికి హమ్స్ యాడ్ చేసుకున్నాను. కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ థిన్ లైన్స్ అనేవి డ్రా చేస్తున్నాను. ఇలా లైన్స్ యాడ్ చేసుకున్న తర్వాత మిడిల్ లో ఉన్న 2 లైన్స్ ని థిక్ చేసుకోవాలి. అంటే హమ్స్ కింద వైపు ఉన్న వాటిని. కింద వైపు ఉన్న థిన్ లైన్ కి స్మాల్ హమ్స్ అనేవి యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ ఫింగర్స్ దగ్గర ఉన్న గ్యాప్ ని ఫిల్లింగ్ అనేది చేసుకోవాలి. స్పైరల్ విత్ డాట్ అనేది డ్రా చేసి స్మాల్ హమ్స్ బిగ్ హమ్స్ ఇదే ఫిల్లింగ్ అన్ని ఫింగర్స్ వైపు ఉన్న గ్యాప్ లో ఫిల్ చేసుకోవాలి. సేమ్ ఇలానే ఇండెక్స్ ఫింగర్ కూడా ఫిల్లింగ్ అనేది చేసుకోవాలి. థంబ్ ఫింగర్ కి ఎలా చేసామో అలానే థిక్ లైన్ అలాగే థిన్ లైన్ హమ్స్. ఇక్కడ ఫింగర్ కి గ్యాప్ ఉంది కదా, అక్కడ స్పైరల్ విత్ హమ్స్ తో ఫిల్లింగ్ అనేది చేస్తున్నాను. బిగ్ హమ్స్ అనేవి యాడ్ చేస్తున్నాను. దానిపైన సెకండ్ లేయర్ కింద మళ్ళీ బిగ్ హమ్స్ అనేవి యాడ్ చేసి దాని లోపల ఆరెంజ్ షేడింగ్ అనేది చేసుకోవాలి. దాని అవుట్ లైన్ అనేది థిక్ చేసుకోవాలి. కింది వైపు ఉన్న వాటిలో డాట్స్ అనేవి పెట్టుకుంటున్నాను. సేమ్ ఇలానే అన్ని ఫింగర్స్ కి సేమ్ డిజైన్ రిపీట్ అవుతుంది. ఇలా ఫిల్లింగ్ మాత్రమే చేయాలా, వేరే డిజైన్ వేయకూడదా అంటే వేసుకోవచ్చు, అది మన ఇష్టం. కాకపోతే ఒక్కో ఫింగర్ కి ఒక్కో డిజైన్ వేస్తే దాని లుక్ అనేది బాగోదు. మనం వేసే డిజైన్ ని ఫింగర్ బట్టి నీట్ గా అడ్జస్ట్ చేసుకుంటూ డ్రా చేసుకోవాలి. ఒక ఫింగర్ కి డిజైన్ కంప్లీట్ గా వస్తే వేరే ఫింగర్ కి రాకపోవచ్చు. ఎందుకంటే ఫింగర్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి డిజైన్ అనేది క్లమ్జీ అవ్వకుండా నీట్ గా డ్రా చేసుకోవాలి.
ఈ ఫ్రంట్ హ్యాండ్ మెహందీ డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.